నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు మీ అప్లైనర్తో మాట్లాడండి. నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే మీ అప్లైనర్తో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం కీలకం. మీ అప్లైనర్తో ప్రతిరోజు మాట్లాడటం యొక్క ప్రాముఖ్యతను ఈ ఆడియోలో వివరించాము. విలువైన అభిప్రాయాన్ని పొందటం నుండి ప్రేరణ పొందటం వరకు మరియు మీ రోజువారీ సంభాషణలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం వరకు ఈ ఆడియోలో మేము ప్రతి దానిని కవర్ చేశాము. నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇక సిద్ధంగా ఉండండి. మీ అప్లైనర్తో ప్రతిరోజు మాట్లాడటంలోని శక్తి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విజయవంతమైన నెట్వర్క్ను నిర్మించడం తరచుగా మీరు పెంపొందించే సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మీ అప్లైనర్తో మాట్లాడటం ద్వారా మీరు బలమైన సపోర్ట్ సిస్టమ్ను క్రియేట్ చేస్తారు. వారు మీకు సవాళ్ల ద్వారా మార్గనిర్దేశం చేయగల అనుభవం మరియు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు మరియు మీ విజయాలను చేరుకోవడంలో మీకు సహాయపడతారు. మీ రోజువారీ చాట్లో మీ లక్ష్యాలను పంచుకోవటం, ప్రశ్నలను అడగటం లేదా ప్రాజెక్టుపై సలహాలను కోరటం వంటివి చాలా సులభమైన విషయాలు. ఈ స్థిరమైన కమ్యూనికేషన్ మిమ్మల్ని జవాబుదారీగా మరియు ప్రేరణగా ఉంచుతుంది. అదనంగా ఇది మీరు ఇంతకుముందు పరిగణించని కొత్త ఆలోచనలు మరియు వ్యూహాలకు తలుపులు తెరుస్తుంది. గుర్తుంచుకోండి, మీరు విజయవంతం కావాలని కోరుకునేది మీ అప్లైనర్ మాత్రమే. మీరు వారితో క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కేవలం కనెక్షన్ని మాత్రమే నిర్మించటం లేదు, మీరు మీ స్వంత వృద్ధిలో పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి అది శీఘ్ర సందేశమైన లేదా సుదీర్ఘ సంభాషణ అయినా మీ విజయ శిఖరాలను చేరుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం మీ అప్లైనర్తో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించండి. దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి మరియు అది మీ ప్రయాణాన్ని ఎలా మారుస్తుందో మీరే చూడండి. ప్రతిరోజు మీ అప్లైనర్కు కాల్ చేయండి మరియు మీ రోజువారీ షెడ్యూల్ను భాగస్వామ్యం చేయండి. మీరు నేర్చుకోవటానికి చాలా విషయాలు మీ అప్లైనర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు మరియు మీ శక్తిని ఛార్జ్ చేసుకోగలుగుతారు. ఈ వ్యాపారం ఉత్సాహం మరియు ప్రేరణతో కూడుకున్నది. కొన్నిసార్లు మీరు డిమోటివేట్గా ఉంటారు, కానీ మీ అప్లైనర్తో మాట్లాడటం వలన మీరు మళ్ళీ ఛార్జ్ చేయబడతారు మరియు మీరు పనిచేయటానికి ధైర్యాన్ని మరియు ప్రేరణని పొందుకుంటారు. మీ సమస్యలు ఏమైనా సరే మీ అప్లైనర్తో చర్చించి వెంటనే పరిష్కారాలను కనుగొనండి. తద్వారా మీ మార్గంలో ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించగలుగుతారు. మీరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్న తర్వాత మీరు ఇక వెనుదిరిగి చూడకండి. మీరు ఈ వ్యాపారాన్ని సీరియస్గా తీసుకుంటే ప్రజలు కూడా ఈ వ్యాపారాన్ని సీరియస్గా తీసుకుంటారు. మీరు ఈ వ్యాపారంలో ఉజ్వల భవిష్యత్తును మరియు జీవితాన్ని నిర్మించాలనుకుంటే మీ వ్యాపారాన్ని గురించి తీవ్రంగా ఆలోచించండి మరియు మీరు మెరుగైన పనితీరును మరియు బలమైన నెట్వర్క్ను ఎలా నిర్మించాలో మీ అప్లైనర్ని అడిగి తెలుసుకోండి. మీరు మీ వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, సీరియస్నెస్ లేకపోతే ఈ వ్యాపారాన్ని మీరు ఎప్పటికీ చేయలేరు. మీ జీవితంలో మీకు ఏది ముఖ్యమైనదో మీరు నిర్ణయించుకోవాలి. దేవునికి మరియు మీ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం మీ వ్యాపారం. మీరు మీ దైనందిన జీవితంలో ప్రాధాన్యత ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు, సోమవారం రోజున మీ స్నేహితునికి వివాహ కార్యక్రమం ఉంది. అదే రోజున మీ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ సెమినార్ ఉంది. ఇప్పుడు మీరు ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. మీరు ఈ వ్యాపారంలో సీరియస్గా విజయం సాధించాలనుకుంటే మీరు మీ సామాజిక పార్టీలను విస్మరించాలి మరియు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన కంటెంట్ల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.